హై వ్యూస్. తెలుగువాడిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మన తెలుగు వారికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకం ప్రభావం చూపిస్తున్నారు అనుకుంటే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటూనే ఉంది. అమెరికాలో అత్యధికంగా పెరుగుతున్న భాష ఏంటంటే తెలుగు. పెరుగుతున్న జనాభా ఎవరంటే తెలుగు వాళ్ళు. అలా ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటున్న పలు సందర్భాలలో ఎక్కడో చోట మన భారతదేశం చెందిన వాళ్ళు ఉంటూనే ఉన్నారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉంటూనే చాలా సంతోషం. ఈరోజు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయంటే ఫస్ట్ అక్కడ కనిపిస్తున్నది ఎవరంటే మన తెలుగు వాళ్ళే. ఏ రకంగా రేపు ఈ తెలుగు వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు, మనం గెలుస్తామని అన్నట్టుగా వాళ్ళు ఉంటే ప్రచారానికి ఈ తెలుగు వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తేనే మనకు ఓట్లు పడతారని చెప్పేసి ఇంకొకరు. అలా మన తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర రేపు 16, 17 తారీఖుల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయబోతా ఉన్నారు. ఎవరికి? మహాయతి అని చెప్పేసి, మహాయుతి బీజేపీ ప్లస్ ఏక్నాథ్ షిండే, రిమైన్ మరి కొంతమంది వీళ్ళ పార్టీలు మిక్సింగ్ అన్నట్టు. ఇక మహావికాస్ అఘాడి కాంగ్రెస్ ప్లస్ ఉద్ధవ్ థాకరే శివసేన, ఎన్సీపీ వీళ్ళంతా ఒకటి అన్నట్టు. సో వారి ఇదిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఇదిలో వీళ్ళు ఉన్నారు. బట్ మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళు గట్టిగానే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేపిస్తే ఖచ్చితంగా ఓట్లు పడతాని వేళ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ రకంగా నేషనల్ ఐకాన్ అయ్యాడు. సనాతన ధర్మం విషయంలో అతను మాట్లాడుతున్న మాట, వేస్తున్న అడుగు ఈరోజు అందరికి ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంది. సో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాడు. పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అందుకే ఈరోజు ఆయన సాయం తీసుకుంటున్నారు ఈ బీజేపీ వారు. ఈవెన్ చంద్రబాబు గారు సైతం కూడా వెళ్ళి ప్రచారం చేస్తారంటున్నారు. ఓకే, ఫైన్. బట్ నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా, మహారాష్ట్రలో అయితే ఈ కాంగ్రెస్తో కూడినటువంటి వాళ్ళు రాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు శివసేనని చీల్చి బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిన జనాల వ్యతిరేకత వస్తే అప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండొచ్చు. కాంగ్రెస్ రావద్దని ఎందుకంటానంటే ఆర్టికల్ 370 మరలా తీసుకురావాలని చెప్పేసి అనటం కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించి ఇంకా కొన్ని విషయాలలో వారు మరి ఎందుకో వాళ్ళు యాంటీ బీజేపీ అనుకుంటున్నారు కానీ బట్ యాంటీ నేషన్ అన్నట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. నాకు ఆ ఒక్క విషయం నచ్చట్లేదు అనమాట. వాళ్ళకి ఏమాత్రం మన దేశంలో రాష్ట్రాలలో కనుక వెయిటేజ్ పెరిగింది అంటే ఇక వారు తీసుకునే స్టెప్స్ ఎలా ఉంటాయంటే, రాహుల్ గాంధీ కానీ విదేశం వెళ్ళిపోయి బీజేపీని తక్కువ చేస్తున్నాను కూడా మన దేశాన్ని తక్కువ చేస్తున్నాడు. సో అలా ఎక్కడ వీళ్ళు చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ కాంగ్రెస్ అయితే వ్యతిరేకం కాదు. బట్ వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకునే స్టాండ్స్ కొన్నిసార్లు అయితే అసలు ఏంటి వీళ్ళు ఇలా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సరే, మహారాష్ట్ర కాబట్టి మీరు చెప్పండి, అక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీతో ఉన్న వాళ్ళకి గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్తో ఉన్న వాళ్ళకి గెలిచే అవకాశం ఉందా? రేపు నవంబర్ 20 ఎలక్షన్, నవంబర్ 23 రిజల్ట్.